హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న ఈ వెహికల్ వచ్చేసి బజాజ్ మ్యాక్స్మా వెహికల్ అండి. ఈ వెహికల్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ వెహికల్కి ఇప్పటిదాకా మీరు షార్ట్ వీడియోస్ అయితే చూశారు కదా. నేనైతే ఏం చేశానంటే ఈ వెహికల్ని ఒక ఫుల్ వీడియోగా ప్లాన్ చేసి చాలా మంది ఈ బజాజ్ మ్యాక్స్మా గురించి కాల్ చేసి అడుగుతున్నారు. వెహికల్కి వచ్చేసి క్లోజ్డ్ బాడీ కావాలి మాకు కూడా అని చెప్పి చాలా మంది అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ అందరి కోసం నేను ఏం చేశానంటే ఒక ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది, దగ్గర ఒక 6.5 నిమిషాల దాకా ఉంటుంది. ఫ్రెండ్స్, మొత్తం పూర్తిగా చూస్తే మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఈ వెహికల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ వెహికల్ పొద్దుటూరు నుంచి రావడం జరిగింది. ఫ్రెండ్స్, అంటే దగ్గర 400 కిలోమీటర్ల నుంచి అయితే ఓనర్ గారు మా మీద నమ్మకంతో రావడం జరిగింది. అయితే ఓనర్ గారు వచ్చేసి చాలా సూక్ష్మ జీవి అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే చిన్న వాటిని కూడా పెద్దగా చూసేంత మంచి మనసు గల్ల ఓనర్ గారు అనమాట. ఈ ఓనర్ గారికి అన్ని వివరంగా క్లుప్తంగా చెప్పి వర్క్ అయితే స్టార్ట్ చేశాం. ఫ్రెండ్స్, వర్క్లో ఏం మాత్రం మనకు కాంప్రమైజ్ కాలేదు. వీళ్ళు వచ్చేసి ఈ పర్పస్ ఏంటంటే వీళ్ళు పొద్దుటూరులో చెప్పుల వ్యాపారం స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశారండి. దానికి సంబంధించి వెహికల్ అయితే చేయడం జరుగుతుంది. వెహికల్ పనులు చాలా ఫాస్ట్గా శరవేగంగా జరిగిపోతున్నాయి. అయితే పెయింటింగ్ కూడా స్టార్ట్ చేసేసాం. అంటే విషయం ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే అంటే మనం అందరినీ కించపరచాలని కాదు కానీ కొంతమంది ఎనామెల్ పెయింట్స్ అయ్యి వాడుతూ ఉంటారు. ఈ బండికి వచ్చేసి పూర్తిగా కంపెనీ నుంచి ఏ పెయింట్ అయితే వచ్చిందో ఆ పెయింట్ మాత్రమే మనం వాడాం. ఫ్రెండ్స్, మీకు ఫైనల్లో అవుట్పుట్లో క్లియర్గా కనబడిపోతుంది. అంటే ఎలా ఉంది వర్క్ ఏంటి అనేది చూడండి. ఈ కుట్టే ఆయన మా బావగారండి, పెయింటర్ మేస్త్రి. ఇక్కడ మందిర పనిచేసే ప్రతి వర్కర్ కూడా మన చుట్టాలు బంధువులే, బయట వాళ్ళు ఎవరు కాదు. మీకు ఏ ఊరు నుంచి చూస్తున్నా ఈ వీడియో, ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నా సరే వర్క్ చేయించుకోవాలంటే తప్పనిసరిగా పైన కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఎనీ టైం అండి, ఏ టైంలోనే మేము రెస్పాండ్ అవుతాము. రెండో పాయింట్ అంటే దయచేసి మమ్మల్ని చాలామంది ఈ టైం పాస్ చేస్తున్నారు. అట్లా కాదు, మీరు వర్క్ చేయించుకోవాలండి ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫర్మ్గా ఫోన్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు రిప్లై ఇవ్వడం కోసమే కదా నేను ఛానల్ పెట్టుకున్నాను, వర్క్ చేస్తున్నాను. మీరు కనుక ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి. మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వల్ల మీకైతే ఏమి డబ్బులు ఏం ఖర్చు అవ్వవు కదా. కానీ ఈ వీడియోలో లైక్ చేయడం వల్ల కొంతమందికి అయితే వీడియో పుషప్ అవుతుంది, అనేక మందికి షేర్ అవుతుంది. ఇన్ కేస్ ఈ వెహికల్కి తీసుకున్న వాళ్ళు ఎవరైనా పర్సన్స్కి వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మాకు కూడా బిజినెస్ పెరుగుతుంది ఒక చిన్న ఉద్దేశంతో వీడియో అయితే చేయడం జరుగుతుందండి. ఫైనల్గా అయితే పెయింటింగ్ అయితే లోపల ఇన్సైడ్ వచ్చేసి యామర్టోన్ సిల్వర్ వేసామండి. ఈ యామర్టోన్ సిల్వర్ వేయడం వల్ల ఏమవుతుందంటే రస్టెడ్ ప్రూఫ్ అండి ఇది. అంటే తుప్పు పట్టకుండా అయితే ఉంటుంది. అవుట్లుక్ చాలా బాగుంటుంది. మీకు మొత్తం కంప్లీట్గా పెయింట్ అయిన తర్వాత చూడండి ఎలా ఉందో. అసలు ఏ వర్క్లో కూడా రాజీ అయితే పడకుండా అయితే వర్క్ చేసామండి. చూడండి, వర్క్ అయితే చూసి మీరు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక వర్క్ చేయించుకోవాలంటే మాత్రం కనపడుతున్న నెంబర్ అయితే కాల్ మెసేజ్ కానీ చేయండి. ఏ వెహికల్ అయినా సరే మనం అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా దగ్గర అయితే పెయింటింగ్ కూడా 3 కోటింగ్ జరుగుతుందండి. ఫస్ట్ ఎఫెక్ట్స్ కొడతాం, తర్వాత ఫస్ట్ కోడింగ్, తర్వాత ఫైనల్ అయితే కొట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, పెయింటింగ్ కూడా ఎలా ఉందో చూసి అయితే కామెంట్ చేయండి. మీ అందరికీ పెయింటింగ్ అయితే తప్పనిసరిగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? మనం బండి కొనుక్కున్న తర్వాత ఎక్కడ కట్టించామనేది కాదండి, మనం మనస్ఫూర్తిగా ఇష్టంగా సాటిస్ఫాక్షన్గా కట్టించుకున్నామా లేదనేది మాత్రమే మీరు గమనించుకోండి. అది ఎక్కడ కట్టించినా పర్లేదు, మీకు సాటిస్ఫాక్షన్గా వర్క్ అయితే చేయించుకోండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్కి వచ్చేసి లోపల పక్కన అయితే ఎలక్ట్రిషియన్ వర్క్, సైడ్ ఇండికేటర్స్ కూడా వేయించామండి. ఇలా ఏంటంటే నైట్ పూట కూడా ఒకవేళ వ్యాపారం చేసుకోవాలంటే లైట్ కనపడాలని చెప్పే ఉద్దేశంతో దాని ప్రకారం అయితే వాళ్ళకి చెప్పినట్టే మనం అయితే ఇండికేటర్స్ లైట్స్ చేయించేసామండి. ఇదిగో ఫైనల్గా వచ్చేసి అవుట్పుట్ అయితే ఈ రేంజ్లో పెయింటింగ్ అయిన తర్వాత ఇలా వచ్చిందండి. చూసారా, యాజ్ ఇట్ ఈజ్గా కంపెనీ కలర్ అయితే మ్యాచ్ అయిపోయింది. ఒరిజినల్ పెయింట్స్ వాడాం కాబట్టి దాని ప్రకారం అలా ఉంది. చూడండి, అసలు ఏమాత్రం కాంప్రమైజ్ కావండి వర్క్లో. ఇప్పుడు స్టిక్కరింగ్ కూడా అయిపోయింది, దీన్ని కూడా లుక్ వేసేయండి. చూసారా ఎలా ఉంది? నచ్చిందా? నాకైతే అసలు పిచ్చిగా నచ్చేసింది. మీకు కనుక నచ్చితే తను కన్ఫామ్గా ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా ఏంటంటే ఎల్లో కలర్ బండి మీద స్టిక్కరింగ్ అనేది కొంతవరకు వేసినా బాగా కనపడుద్దండి. ఎందుకంటే డార్క్ కలర్స్ వేయడం వల్ల అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది. అది కాక దీనికి కొంచెం ఫుల్ స్టిక్కరింగ్ వేసాం. చూసారా, వాళ్ళ బ్రాండింగ్ కూడా వేసేసామండి. ఇది వీళ్ళ బ్రాండ్ అయితే సాయి తన్విత ఫుట్వేర్ అండి. చూడండి ఎలా ఉందో. వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకైతే కన్ఫామ్గా నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కన్ఫామ్గా ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ వర్క్లో అయితే కాంప్రమైజ్ అయితే కావండి. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి మరి రావడం జరుగుతుంది. దాన్ని మేము నమ్ముకొని అయితే మీకైతే శుభ్రంగా వర్క్ చేసేవాల్సిన బాధ్యత మాది. మీ అందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కానీ కొంతమంది టైం వేస్ట్ చేయడానికి బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అంటే ఎక్కువ
చేస్తున్నారు. మీరు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి వర్క్ చేయించుకోవాలంటే కన్ఫామ్గా ఫోన్ చేయండి, ఇది రిప్లై అయితే ఇస్తాను. ఇదిగో ప్రతి బండి మీద నా నెంబర్ వేస్తానండి. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మా బ్రాండ్ కూడా కనపడుతూ ఉంటే బాగుంటుంది కదా. ఓనర్ గారు ఫుల్ సాటిస్ఫై అండి. పూజలు చేసుకున్నారు శుభ్రంగా. ఉదయం 10:30కి ఈ బండి డెలివరీ ఇవ్వడం జరిగింది. పూజలు చేసుకున్నారు సంతోషంగా. ఆయన కొబ్బరికాయ కొట్టుకొని స్వీట్స్ కూడా పంచారండి. ఓనర్ గారు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చినందుకు ఆయన హ్యాపీగా ఉంటే మాకు అదే కావాలి కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఓనర్ గారు వెళ్ళేటప్పుడు మాట చెప్పారండి, డబ్బుదే ఉందని వాళ్ళతో సంపాదించుకోవచ్చు, మంచితనం ఉండాలి. మేము అంత దూరం నుంచి వచ్చినందుకు మాకైతే సాటిస్ఫాక్షన్గా అనిపించింది. చాలా థ్యాంక్ యూ అని చెప్పారండి. అలాగే మీరు కూడా వర్క్ చేయించుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా కనబడుతున్నారు. మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, నేను రిప్లై ఇస్తాను. బండి అయితే ఫైనల్గా బయలుదేరి వెళ్ళిపోతుంది. చూడండి ఒకసారి మీ అందరూ తెలిసి ఆ బండికి బాయ్ చెప్పండి. ఐ థింక్ నాకు తెలిసి ఇది ఎర్లీ మార్నింగ్ కల్లా పొద్దుటూరులో అయితే ఉంటుందండి వెహికల్. ఎర్లీ మార్నింగ్ మీరైతే పొద్దుటూరులో ఈ వెహికల్ అయితే చూడొచ్చు, నాకు తెలిసి అనుకుంటున్నాను నేను వచ్చేసిద్దని. ఓకేనా, చూడండి ఫైనల్గా అయితే బయటికి అయితే వచ్చేసింది. వెహికల్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఇలాంటి వెహికల్స్ మీరందరూ కూడా మన ఛానల్లో చూడాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. మీ అందరికీ ఏంటంటే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అడ్వాన్స్ దివాళీ, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నానండి. ఓకేనా, మరి మరొక వీడియోలో మళ్ళీ అయితే తప్పకుండా మమ్మల్ని కలుస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. అప్పుడు దాకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.